ఉంటుంది, ఫీల్డ్ వర్క్ ఉంటుంది. ఎస్పెషల్లీ గ్రూప్ డి లాగా అంత లెబోరియస్ జాబ్ కాకుండా ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉన్న ఆర్ఆర్బి ఎగ్జామినేషన్లో మోస్ట్ కవెటెడ్ ఎగ్జామ్ ఏదైనా ఉందంటే అది నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీని, అది ఎన్టీపీసీ. గ్రూప్ డి అయితే చాలా మంది స్టూడెంట్స్ అగ్రి అవుతారు. గ్రూప్ డి అయితే కొంచెం అది బాగా ఏంటంటే పెయిన్ఫుల్ జాబ్ అని చాలా మంది అంటారు. ఎన్టీపీసీలో అంత పెయిన్ఫుల్ ఉండదు. యూ విల్ ప్రాబబ్లీ గెట్ ఇన్ టు అండ్ డెసిషన్ మేకింగ్ లెవెల్ ఎట్ ఎ లెవెల్ 5, లెవెల్ 6 అంటే మిడ్ లెవెల్ లో డెసిషన్ మేకింగ్ తీసుకోవచ్చు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ కేర్. లెవెల్ 2, లెవెల్ 3. సో వన్ మోర్ క్వశ్చన్, ఇప్పుడు అది మీరు ఏదైతే లెవెల్ 5, లెవెల్ 6 అని చెప్తున్నారో, సో ఈజ్ ఇట్ బేస్డ్ ఆన్ మై స్కోర్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఆర్ ఓవర్ ద ఎక్స్పీరియన్స్ నేను అలా ఆ టైం కి రీచ్ అవుతాను? కాదమ్మా, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ అండర్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేయాలి అని అన్నాను, గ్రాడ్యుయేట్స్ అప్లై చేయాలన్నా. అండర్ గ్రాడ్యుయేట్స్ కి లెవెల్ 2, లెవెల్ 3 జాబ్స్ వస్తాయి. గ్రాడ్యుయేట్స్ కి లెవెల్ 5, లెవెల్ 6 జాబ్స్ వస్తాయి. సో ఇంతకు ముందుగా ఈ రెండు కలిపి ఒక నోటిఫికేషన్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు రెండు సపరేట్ నోటిఫికేషన్ చేశారు. వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద వాళ్ళకు డిజిగ్నేషన్ పోస్టులు అనేవి ఒకటి వస్తాయి. సో ఇది ఒకటి. ఆర్ఆర్బి గ్రూప్ డి అయితే 10th క్లాస్ అంటే మీకు హైరార్కీ ప్రకారం చూసుకుంటే 10th క్లాస్ గనక పాస్ అయ్యి నువ్వు ఒక ఉద్యోగం వస్తే నీకు ఒక లెవెల్ ఆఫ్ శాలరీ ఉంటుంది, నీకు ఒక లెవెల్ ఆఫ్ వర్క్ ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేషన్ గనక పాస్ అయ్యి వస్తే నీకు ఒక వర్క్ ప్రొఫైల్ ఉంటుంది. అదే గ్రాడ్యుయేషన్ గనక పాస్ అయ్యి వస్తే నీకు ఒక వర్క్ ప్రొఫైల్ డిఫరెంట్ గా ఉంటుంది, శాలరీ డిఫరెంట్ గా ఉంటుంది, కీ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ రైల్వే రిక్రూట్మెంట్ ఆల్సో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కానీ మీరు ఏ పని చేసినా ఆ పనిలో పూర్తి సామర్థ్యత తెలుసుకోవడానికి ఒక 1 or 2 years అయితే ఇది పడుతుంది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఈజ్ ఎ వెల్ డ్రమ్డ్ జాబ్ బై lakhs